నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వంలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో రకరకాల సబ్జెక్ట్స్ని థియరీ ఎట్లా రాసుకోవాలి, ప్రాక్టికల్గా ఎట్లా చేసుకోవాలి, వీటికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నిటినీ ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్క సబ్జెక్ట్ని మోర్ దెన్ 1 మాడ్యూల్స్, 2 మాడ్యూల్స్, 3 మాడ్యూల్స్ కూడా చేస్తున్నాము. కొన్నిటిని ఒకటే మాడ్యూల్లో చెప్పేసుకుంటున్నాము. ఆ ప్రాసెస్లో మనము స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ 5 స్టేజెస్ ఏమేమి ఉంటాయి మాట్లాడుకున్నాము. తర్వాత డెవలప్మెంట్ స్టేజ్లో ఒక రైటర్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది మాట్లాడుకున్నాము. ప్రీ ప్రొడక్షన్కి వచ్చేసరికి స్క్రిప్ట్ రాసే ప్రాసెస్, ఎనలైజ్ చేసే ప్రాసెస్, ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ని మనం ఎట్లా అడాప్ట్ చేసుకుంటాము, దాన్ని ఎట్లా ఎనలైజ్ చేసుకుంటాము, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటూ కాస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే లొకేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనము మేకప్ గురించి డిస్కస్ చేసుకుంటాం. జనరల్గా మనం స్క్రిప్ట్ తీసేసుకున్న తర్వాత ప్రీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లలో, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రీ ప్రొడక్షన్లో ఉండే వర్క్స్ అన్నిటినీ మనము ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పుకుంటాం. ఒక డైరెక్టర్గా నేనేం చేయాలి, హెరార్కీ అంటాం. అంటే అప్రెంటిస్ నుంచి డైరెక్టర్ వరకు ఉండే స్టేజెస్లో ఉండే ఎవరెవరు ఏమేం పనులు చేయాలి అనేది మనం చివర్లో మాట్లాడుకుంటాం. ఎందుకంటే మీరు కోర్స్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం నేర్చుకున్నావు అంటే ఫస్ట్ నుంచి అన్నీ లేయర్ బై లేయర్ ఉండిపోతాయి, కానీ టప్మని చెప్పడానికి గుర్తుండవు. అందుకని కోర్సు ఎండింగ్లో మనము ఈ హెరార్కీ మాట్లాడుకుంటాం. అంటే అప్రెంటిస్ అంటే ఎవరు, అసిస్టెంట్ అంటే ఎవరు, అసోసియేట్ ఎవరు, ఇంటర్నేషనల్ లెవెల్లో లాగా ఫస్ట్ అసిస్టెంట్ ఎవరు, ఫస్ట్ అసోసియేట్ ఎవరు, ఇట్లా కొన్ని గమ్మత్తు పేర్లు రకరకాల ప్లేసులలో రకరకాల ఇవి ఉంటాయి. మనకు సంబంధించినంత వరకు ఒక హెరార్కీ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఏం పనులు చేయాలి, ఏ స్టేజ్లో ఏం పనులు చేయాలి. డెవలప్మెంట్ స్టేజ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా వర్క్ ఉంటుందా, ఉండదు. మరి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్, ఈ 4 స్టేజెస్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళమందరం ఇన్వాల్వ్ అవుతాము. ఈ 4 స్టేజెస్లో ఎవరెవరం ఏమేం పనులు చేయాలి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. సో ఒక్కొక్క మాడ్యూల్లో మనం అట్లా మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనం మేకప్కు సంబంధించిన పాయింట్స్ ఏంటి, అసలు మేకప్ అంటే ఏంటి, మేకప్ ఎందుకు చేసుకోవాలి, చెయ్యకపోతే నష్టం ఏంటి, చేస్తే లాభాలు ఏంటి, ఏమేమి టైప్స్ ఆఫ్ మేకప్ ఉంటాయి, ఇట్లా మనం అన్నిటిని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మేకప్ అనేది మనకు జనరల్గా మామూలు లైఫ్లో కూడా ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కనీసం పౌడర్ రాసుకుంటాం చాలామంది. కొంతమంది అసలు ఏం రాసుకోరు, అలాంటాడు పద అని వెళ్ళిపోతాడు, ఉంది చాలే అని. కానీ బొట్టు పెట్టుకున్నాగా అది కూడా పార్టే. మేకప్ ఎందుకు వేసుకోవాలి, అసలు మేకప్ వేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, వేసుకోకపోతే నష్టం ఏంటి, ఈ పాయింట్స్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. మేకప్ వేసుకోకపోతే మామూలుగా ఇప్పుడు నా ఫేస్ మీకు కనబడుతుంది. లక్కీగా ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ కెమెరాలు వచ్చేసాయి కాబట్టి, డిజిటల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయిన ప్రాసెస్ కాబట్టి మనకి ఇప్పుడు అవైలబుల్ లైట్తో మనం చేసేయగలుగుతున్నాం. కానీ ఇంతకుముందు పాతకాలంలో ఫిల్మ్ ఉన్నప్పుడు మేకప్ లేకపోతే ఈ లైట్ల రిఫ్లెక్షన్కి ఫేస్లు అంతగా గ్లో కనపడేవి కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. మేకప్ లేకుండా ఒక క్యారెక్టర్ మనం కెమెరా ముందుకు తీసుకొని వస్తే ప్రేక్షకులకి కనపడేది కాదు. ఆ లైట్స్ రిఫ్లెక్షన్స్, ఈ ప్రాసెస్ చాలా వాటి వల్ల మొహం ఎక్స్పోజ్ కాదు. ప్రేక్షకుడికి మనం ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలనుకుంటున్నామో అవి వచ్చేవి కాదు, డెప్త్స్ తెలియసేవి కాదు. అందుకని ఖచ్చితంగా బేసిక్ మేకప్ అవసరమైంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఒక క్యారెక్టర్ కనబడాలంటే, ఇప్పుడు నేను ఇట్లా బొట్టు పెట్టుకున్నాను, ఇంత గడ్డం పెంచుకున్నాను, లాల్చి లాంటిది వేసుకున్నాను, మీరు చూడగానే ఓకే ఏదో కొంచెం పెద్ద తరహా వాడలే అనుకుంటారు. ఇదే నేను ఈ గడ్డం మీసాలు తీసేసి నీట్గా స్టైల్గా ఫంకీ జుట్టు వేసుకొని బొట్టు తీసేసి యా అని తిరుగుతున్నాను అనుకోండి, నా క్యారెక్టర్ మారిపోయింది. బొట్టు ఉంటే ఒక రకంగా కనపడ్డాం, బొట్టు లేకపోతే ఇంక రకంగా కనపడ్డాం, లాల్చీలో ఒక రకంగా ఉంటాం, టీషర్ట్లో ఒక రకంగా ఉంటాం, షార్ట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకుంటే ఒక రకంగా ఉంటాం. ఇవన్నీ కూడా కాస్ట్యూమ్స్తో పాటు మొహంలో మనము మేకప్ చేసుకుంటాము. ఇప్పుడు నాది తెల్లగా నల్లగా మిక్స్ అయిన గడ్డం కనబడుతుంది. ఇదే ఫుల్ నల్లగడ్డం ఉందనుకోండి, నేను ఒక రకంగా కనబడతా. ఇదే ఫుల్ తెల్లగడ్డం ఉందనుకోండి, ఇంకో రకంగా కనబడతా. తెల్ల జుట్టు ఒక రకంగా కనబడతా, మీసాలు ఉంటే ఒక రకంగా. ఇట్లా మనము మన ఫేస్లో చిన్న మార్పులతోటే బోల్డ్ అంత వేరియేషన్స్ని మనం చూపించగలుగుతాము. ఇవన్నీ పార్ట్ ఆఫ్ మేకప్. మనకు భరతుడి నాట్యశాస్త్రం ఎప్పుడో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే రాయబడ్డ భరతుడు అనే ఒక గొప్ప ముని రాసిన నాట్యశాస్త్రం, దాంట్లో దీన్ని ఆహార్యాభినయము అన్నాడు. ఆహార్యము అంటే నిజానికి భరతుడి ప్రకారం ఆహార్యం అనేది సెట్ యాజ్ వెల్ యాజ్ మేకప్.
ఈ రెండింటిని కలిపి ఆహార్య అభినయం అన్నాడు. దాంట్లో మేకప్ చేసుకునే ప్రాసెస్ ఏంటి, ఏ క్యారెక్టర్స్కి ఎట్లా చేసుకోవాలి చాలా డీటెయిల్గా రాశాడు. ఆ తర్వాత చాలామంది చాలా రకాలుగా ఈ మేకప్కి సంబంధించిన ఇవి రాశారు. దాంట్లో మనకి బేసిక్గా 3 రకాల మేకప్స్ ఉంటాయి. జనరల్గా 4 అంటాము, 3 మేజర్. ఫస్ట్ది స్ట్రైట్ మేకప్, అంటే పాత్ర బయట ఎలా ఉందో, అంటే యాక్టర్ బయట ఎలా ఉన్నాడో పాత్రకి మార్పులు చేర్పులతో అలాగే యాజ్ టీజ్గా మేకప్ చేసి పంపిస్తే దాన్ని స్ట్రైట్ మేకప్ అంటాము. నెక్స్ట్ది క్యారెక్టర్ మేకప్, అంటే ఒక పాత్ర కనబడాలి తప్ప యాక్టర్ లాగా కనపడకూడదు అనుకొని మనం కొన్ని మేకప్ చేస్తాం, దాన్ని మనం క్యారెక్టర్ మేకప్ అంటాము. ఉదాహరణకి భారతీయుడు సినిమా తీసుకుందాం. భారతీయుడు సినిమాలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, సేనాపతి, చంద్రం. సేనాపతి క్యారెక్టర్ అనేవాడు ఒక 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో ముసలాయన, ఆయనలా కనబడాలి అంటే మేకప్ చేశారు, ఇది క్యారెక్టర్ మేకప్. అదే చందు అంటే కొడుకు క్యారెక్టర్ కూడా కమల్ హాసన్ గారే చేశారు, ఆ క్యారెక్టర్కి చేసిన మేకప్ని స్ట్రైట్ మేకప్ అంటాం. అంటే బయట కమల్ హాసన్ గారు ఎలా కనబడతారో ఆల్మోస్ట్గా అలాగే ఆ క్యారెక్టర్లో కూడా కనబడతారు. అట్లాగే స్నేహం కోసం చిరంజీవి గారు 2 క్యారెక్టర్లు చేశారు, మన సింహాద్రి, రాజు. సింహాద్రి క్యారెక్టర్ అనేది ఒక తండ్రి క్యారెక్టరు, ఒక ఏజ్డ్ క్యారెక్టరు, జైలుకి వెళ్ళి తిరిగి వచ్చి తన కొడుకుని చూసుకుందామని వచ్చిన క్యారెక్టరు. కాబట్టి ఒక 50 ఏళ్ళలో 55 ఏళ్ళలో ఉండే క్యారెక్టర్. నిజానికి చిరంజీవి గారు బయట కూడా 50-55 ఏళ్ళే ఆ సినిమా టైంకి. కానీ ఆ సినిమాలో చేసే మేకప్ ఆ క్యారెక్టర్ తాలూకు క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా ఉంటుంది. అట్లాగే నెక్స్ట్ క్యారెక్టర్ సిద్ధార్థ క్యారెక్టరు ప్లస్ అందరివాడు గోవిందరాజు క్యారెక్టరు. అందరివాడలో గోవిందరాజు, సిద్ధార్థ 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి స్ట్రైట్ మేకప్, ఒకటి క్యారెక్టర్ మేకప్. సిద్ధార్థది స్ట్రైట్ మేకప్. చిరంజీవి గారు బయట మనకి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఎలా కనబడతారో సిద్ధార్థ క్యారెక్టర్ అలాగే కనబడుతుంది, కాకపోతే కొంచెం యంగ్ లుక్ ఉండడం కోసం కొంచెం నీట్గా డై చేసి నీట్గా షేవ్ చేసి చూపిస్తాం. సెకండ్ క్యారెక్టర్ అందరివాడి క్యారెక్టర్, పెద్ద మీసాలు ఉండి రగ్గడగా ఉండి రఫ్గా నోట్లో పానేసుకొని కనబడే క్యారెక్టర్. దానికోసం కొంచెం ఫేస్ టింట్ కూడా చేంజ్ చేసి కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చేసి మనకి క్యారెక్టర్కి మేకప్ చేసుకుంటాము. దీన్ని మనం క్యారెక్టర్ మేకప్ అంటాము. మూడవది కరెక్టివ్ మేకప్, అంటే మనలో లోపాలు ఏమన్నా ఉంటే వాటిని సరిదిద్దుకోవడం. ఉదాహరణకు నాకు ఇక్కడ ఘాట్ ఉంది కంటి మీద, క్యారెక్టర్కి ఉండకూడదు అంటే ఏం చేస్తాను, దీన్ని మంచిగా సెట్ చేసేసి ఈ ఘాటు కనబడకుండా సెట్ చేసేస్తాం. కొంతమందికి మొహం అంతా గుల్లలు ఉంటాయి, అలా కనబడకుండా ఉండాలి అంటే మంచిగా నీట్గా సెట్ చేస్తాము. కొంతమందికి మొటిమలు బాగా ఉంటాయి, అవి కనపడకుండా మేకప్ చేస్తాము. కొంతమందికి అని ఇట్లా బుగ్గలు ఎక్కువగా ఉంటాయి, ఆ క్యారెక్టర్కి అలా అనిపించకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం డార్క్ చేసి వీటిని హైలైట్ కాకుండా చూసుకుంటాము. కొంతమంది అని ఉంటాయి, వాటిని హైలైట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ కొంచెం బ్రైటర్ కలర్ పూసి వాటిని కొంచెం బయటకు వచ్చేటట్టు చేస్తాము. ఇట్లా దీన్ని కరెక్టివ్ మేకప్ అంటాము. పెద్దంటి రామారావు గారు కృష్ణుడు, రాముడు ఇట్లాంటి వేషాలు చూసి అబ్బబ్బబ్బబ్బా ఏం ఫేస్ అండి, ఎంత అద్భుతంగా ఉందండి, ఆయన ముక్కు అనుకుంటాం కోటేరు లాంటి ముక్కు అలా అనుకుంటాం. నిజానికి ఎన్టీ రామారావు గారిది కొంచెం పెద్ద ముక్కు. మీకు ఆయన సీఎం అయిపోయిన తర్వాత చూస్తే మీకు ఆ ముక్కు తెలుస్తుంది. అంతకుముందు సినిమాలలో ముక్కు షార్ప్గా చాలా నీట్గా కనబడుతుంది. కారణం ఏంటంటే నోస్ కట్ చేసుకుంటాం. కట్ చేయడం అంటే ఒక కత్తి తీసుకొని కోసేయడం కాదు. యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ నోస్ని ఇక్కడ లైన్ ఉంది అంటే లైట్ పడ్డప్పుడు మీకు ఇక్కడ ఇలా షార్ప్గా ఉంది కాబట్టి ఇక్కడ బ్రైట్గా కనబడుతుంది. కానీ ఇది కూడా కనబడితే ఆ లావు కనబడుతుంది మేకప్ది. అందుకని ఇది కనబడకుండా ఏం చేస్తామంటే ఇక్కడ హైలైట్ లైన్ ఇచ్చి ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్ ఆఫ్ ఏరియాని డార్కర్ షేడ్ తోటి కొంచెం బ్లాక్ కలర్ మిక్స్ చేసిన బ్రౌన్ కలర్ మిక్స్ చేసిన దాంతో పూసేస్తే దాని మీద లైట్ బ్లాక్ ఉండే లక్షణం మనం తర్వాత లైటింగ్లో మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. బ్లాక్ అనేది లైట్ని అబ్జర్వ్ చేస్తుంది, వైట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ వైట్ లైన్ ఇచ్చాం కాబట్టి అది రిఫ్లెక్ట్ చేస్తుంది, ఈ షార్ప్ లైన్ ఒకటి కనబడుతుంది. ఇదంతా బ్లాక్ పూసాం కాబట్టి అది కనబడకుండా మనకి షార్ప్ నోస్ కనబడుతుంది. మేము 97లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక వర్క్షాప్ చేసాం, థియేటర్ వర్క్షాప్. అందరూ యూజీసీకి సంబంధించిన డైరెక్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఆ కాలంలోనికే మా థియేటర్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం టోటల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్ డిపార్ట్మెంట్ అని వీ గాట్ ది నేమ్. అందుకని ఏం చేశారంటే మా యూజీసీ వాళ్ళు మా యూనివర్సిటీకి ఒక లెటర్ రాశారు, 2 days వర్క్షాపు, దాంట్లో మీరు థియేటర్ నేర్పాలి అని. నవ్వి మా ప్రొఫెసర్ గారు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు వాళ్ళకు ఒక లెటర్ రాశారు, 2 daysలో మేము ఏం చేయాలో నేర్పలేము, ఎందుకంటే 2 సంవత్సరాల కోర్సులు ఇవి, కనీసం మినిమం 40 days ఉండాలి వర్క్షాపు, కాబట్టి 2 daysలో ఏం చెయ్యాలో నేర్పలేము, కానీ 2 daysలో ఏం చెయ్యకూడదో నేర్పుతాము, ఏం చెయ్యకూడదో నేర్పితే ఏం చేయాలో వాళ్ళే తెలుసుకుంటారు అని లెటర్ రాసి వండర్ఫుల్
సమ్ డోంట్స్ ఆఫ్ థియేటర్ అని ఒక వర్క్షాప్ చేయండి అని వాళ్ళు పంపించారు. మేము మా యూనివర్సిటీ తరపున చేస్తున్నాం కాబట్టి మేము దానికి కోఆర్డినేటర్స్గా వర్క్ చేసి ఆ వర్క్షాప్లో మా ఫ్యాకల్టీ అందరికీ మేము అసిస్టెంట్స్ లాగా వర్క్ చేసి సపోర్ట్ చేసాం. సో ఆ ప్రాసెస్లో అస్సాం నుంచి, తర్వాత మేఘాలయ నుంచి, మణిపూర్ నుంచి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ ముక్కులు పాపం ఇలా ఉంటాయి, చైనీస్ లాగా లోపలికి ఉండి ఇలా ఉంటాయి. సో ఒక అతనికి నేను ఈ మేకప్ పాఠాలు అప్పుడు మాకు అంజిబాబు గారు అంటే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేకప్ చేసిన, గాంధీ సినిమాకి మేకప్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ ఆయన, తర్వాత మల్లాది గోపాలకృష్ణ గారు, తర్వాత ఇంకొక 3-4 ఫ్యాకల్టీ మెంబర్సు వాళ్ళకి మేకప్ ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాలు చెప్తూ ఇవి చెప్పేశారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు పాఠాలు చెప్పిన తర్వాత ప్రాక్టికల్స్ మేము చేసి డెమో చేయాలి. ఆ చేసే ప్రాసెస్లో అస్సాం వాళ్ళందరినీ ఒక 5గురిని వరుసగా కూర్చోబెట్టి వాళ్ళ మేకప్లు ముక్కులన్నీ నేను ఇలా చేశాను. వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళు అసలు ఇంకా ఫుల్ ఖుషి అయిపోయి అసలు మా ముక్కులు ఇంత షార్ప్గా కనబడతాయి అనుకోలేదని డాన్సులు చేశారు. మామూలు ముక్కు మనమైతే దానికి పెద్ద పట్టించుకోము. కానీ వాళ్ళకి ఏంటంటే ఇలా నొక్కుకుపోయినట్టుండే ముక్కుని ఇలా షార్ప్గా బయటికి కనబడేటట్టుగా చూసుకునేసరికి వాళ్ళు నమ్మలేకపోయారు. సో అంత చేంజ్ ఓవర్స్ని మనం మేకప్ ద్వారా తీసుకొని రావచ్చు. అంత ఎఫెక్టివ్గా మనం వాళ్ళలో ఉండే లోపాలని మనం మేకప్ ద్వారా సరిదిద్దుకోవచ్చు. అందుకోసమని మేకప్ అవసరము. దీన్ని కరెక్టివ్ మేకప్ అంటున్నాము. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 4th టైప్ ఎఫెక్ట్స్ అంటాము. ఈ ఎఫెక్ట్స్ అంటే రక్తం కారింది, లేకపోతే కాలిపోయింది, ఇట్లాంటి రకరకాల ఇవి ఉంటాయి. వీటన్నిటిని మనం ఎఫెక్టివ్ మేకప్ అంటాము, స్పెషల్ ఎఫెక్ట్. దీంట్లో మళ్ళీ ఈ మేకప్ మొత్తం 2 రకాలుగా ఉంటుంది. 2 డైమెన్షనల్ మేకప్, 3 డైమెన్షనల్ మేకప్ అని. 2 డైమెన్షనల్ మేకప్ అంటే మనం కలర్స్ తోటి, లైన్స్ వాటితో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడం. 3 డైమెన్షనల్ మేకప్ అంటే అడిషనల్ ఇవితో మనము ఒక క్యారెక్టర్ని అడిషనల్గా చూపించడం. ఉదాహరణకి ఇప్పుడు భారతీయుడు సినిమా ఉంది, 3 డైమెన్షనల్ మేకప్ చేశారు. తర్వాత ఇంకొక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఇంత పొడుగు ముక్కు పెట్టుకుంటారు, దీన్ని నోస్ పుట్టి అంటాం. కొంతమందికి ఇప్పుడు రామానుజ సినిమా, రామానుజుల క్యారెక్టర్ గారి చెవులు చాలా పెద్దవి, ఇంత పొడుగుంటాయని ఫేమస్. ఇప్పుడు అంటే ఆల్రెడీ మేము శ్రీరంగంలో ఇప్పటికీ ఆయన పార్థివ దేహం ఉంది. దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన రామానుజుల వారి దేహం ఇప్పటికీ శ్రీరంగంలో అలా గుళ్ళో ఉంటుంది. ఇలా కూర్చున్న ముద్రలో ఆయన అలాగే ఉంటారు. ఆయన గోళ్ళు వెంట్రుకలు పెరుగుతుంటాయి. ఇవి సంవత్సరానికి ఒకసారి కత్తిరించి మళ్ళీ పుణ్యవాచనం చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ విగ్రహం తాలూకు చెవులు మేము చూసాము, ఇక్కడ దాకా ఉంటాయి. మనకే ఇక్కడికున్నాయి, ఇక్కడ దాకా ఉంటాయి ఆయన విగ్రహం. అందుకని రామానుజుల వారి పొడుగు చెవులు పెట్టాలి. అందుకని దానికి ఎక్స్ట్రా పెడతారు. 3 డైమెన్షనల్ మేకప్ అంటాం దీన్ని. నోస్ పుట్టి అంటాము. తర్వాత ఐబ్రోస్ కావచ్చు, లేకపోతే పులిపిరికాయ లాంటివి, గడ్డలు కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఉదాహరణకి మీకు భైరవ ద్వీపంలో బాలకృష్ణ గారికి శాపం తగిలిన తర్వాత మొహం మొత్తం మారిపోతుంది, ఇలా ఉంటుంది. దానికోసం ఏం చేస్తాము, ఇక్కడ లోపల ఒక సెటప్ కాటను అవన్నీ పెట్టి దానిపైనుంచి ఒక కవర్ వేసి సెటప్ చేసి మనం దాని మీద మేకప్ చేస్తాము. సో అట్లా రకరకాల మేకప్. ఒక గడ్డ పగిలిపోయి కారుతుంది అనుకోండి, మనకు చూడ్డానికి ఒక రకంగా ఉన్నా కానీ అది మనం క్రియేట్ చేస్తాం. రకరకాల మెటీరియల్ దానికోసం వాడతాము. అవన్నీ మనకి డైరెక్టర్కి తెలియాలంటే తెలియక్కర్లా, కానీ టైప్స్ ఆఫ్ మేకప్ తెలియాలి, నాకు ఏం కావాలో తెలియాలి, నేనేం చేయించుకోవాలో తెలియాలి. అందుకని కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుంటున్నాం. డైరెక్టర్కి జనరల్గా స్క్రిప్ట్ మీద, యాక్టింగ్ మీద, సినిమాటోగ్రఫీ మీద, డైరెక్షన్ మీద, ఎడిటింగ్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. మిగతా క్రాఫ్ట్లన్నిట్లలో మినిమం నాలెడ్జ్ ఉండాలి. మేకప్ అంటే ఏంటో తెలియాలి, నాకేం కావాలో తెలియాలి. కనీసం నేను మేకప్ చేయలేకపోయినా చేస్తే దాంట్లో లోపాలు ఉన్నాయి, బాగుంది బాగాలేదని జడ్జి చేయగలిగి ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ టైప్స్ ఆఫ్ మేకప్ తెలుసుకొని దాన్ని మనం మన క్యారెక్టర్స్కి ముందు అసలు ప్రిపేర్ చేసుకుంటాము, చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. మనం మొన్న మాట్లాడుకున్న కాస్టింగ్, ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం కాస్టింగ్ గురించి. కాస్టింగ్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, అట్లాగే మేకప్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, కాస్ట్యూమ్స్ చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ చార్ట్స్ అన్నిటి గురించి ఇంకొక మాడ్యూల్లో మనం ఏమేమి రాయాలి, ఎట్లా రాసుకోవాలి, దాని అన్నింటినీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఆ మేకప్ చార్ట్లో మనం కూర్చొని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళం ప్రతి క్యారెక్టర్ అంటే రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ ఏ క్యారెక్టర్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ది అపియరెన్స్ కావచ్చు, లేదా ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీ కావచ్చు. జనరల్గా స్క్రిప్ట్ రాసేటప్పుడు, ఈ చార్ట్స్ అన్నీ రాసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ది అపియరెన్సే ఫాలో అవుతాము. అంటే ఫస్ట్ స్క్రీన్ మీద ఎవరు కనబడుతున్నారు, దాని తర్వాత ఎవరు కనబడతారు, దాని తర్వాత ఆ ఆర్డర్లోనే మనం సీన్ 1లో ఎవరెవరు ఉన్నారు, సీన్ 2లో ఎవరెవరు ఉన్నారు, ఆ వాళ్ళ మేకప్ ఏంటి, ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా,
ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం. ఎందుకంటే తర్వాత కంటిన్యూటీస్ అని మనం షూటింగ్ ప్రాసెస్లో, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం చేసే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోకుండా, మొన్న ఒకతను పెట్టాడు 130 మిస్టేక్స్ ఆఫ్ భారతి మన బాహుబలి సినిమా అని. బాహుబలి సినిమాలో 140 మిస్టేక్స్ ఉన్నాయని చూపించాడు. నిజంగానే అవన్నీ కంటిన్యూటీ మిస్టేక్స్. 90% అందులో కంటిన్యూటీ మిస్టేక్స్, ఒక 10% కొన్ని లాజికల్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సరే, అవి ఏమేంటి అనేది మనం అనలైజ్ చేసుకున్నప్పుడు డిస్కస్ చేసుకోవాలి. మనకు సంబంధించినంత వరకు ఈ కంటిన్యూటీస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అనే దాని తప్ప మనకి ఇంకేం ఉండదు. అయితే ఈ కంటిన్యూటీస్ గురించి చాలామంది ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకే తెలియదు. మొత్తం 8 రకాల కంటిన్యూటీస్ ఉంటాయి. వాటన్నిటి గురించి ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఏ కంటిన్యూటీస్ ఉంటాయి, కంటిన్యూటీస్లో ఏమేమి రకాలు ఉంటాయి, వాటిని మనం ఎట్లా రాసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో ఇంకొక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల సబ్జెక్ట్స్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ పాయింట్స్: ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్. ఈ మూడింటిని మనకి అతి తక్కువ ఫీజులో యూనివర్సిటీస్ అఫిలియేషన్తో మనకి ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక వండర్ఫుల్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీలోకి పరిచయం చేసుకోగలిగితే లాంగ్ రన్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి డైరెక్టర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.